ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న సత్యం ధర్మం ఎస్డి న్యూస్. కిడ్నీ బాధితులకు మెరుగైన సౌకర్యం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రంలో ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఉద్దాన కిడ్నీ బాధితులకు మరింత సౌకర్యంగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శ్రీస జిల్లా కలెక్టర్తో మాట్లాడి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆమె కోరుకున్నారు. ఆ వివరాలు ఒకసారి. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో, ఈరోజు జరగబోయే పలాస వైద్య చరిత్రలోనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఈరోజు ఆ వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకుందాం. ఈరోజు పలాస వైద్య చరిత్రలోనే ఒక అత్యాధునికమైనటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. దాన్ని మీరు ఎలా వివరిస్తారు? అందరికీ నమస్కారం. ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ పలాసలో ఈ యొక్క ప్రయత్నము, కిడ్నీ మార్పిడి ప్రయత్నము మొదటిసారి జరుగుతుంది. ఎందుకంటే ఈ హాస్పిటల్ నిర్మించడమే ఈ ఉద్దానం మండలంలో ఉన్న కిడ్నీ బాధితులందరికీ సేవ చేయడానికి. డయాలసిస్ అన్నది జరుగుతుంది గత 2 సంవత్సరాల్లో. కాబట్టి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం కూడా ఈ హాస్పిటల్లో అన్ని అవకాశాలు ఉండే ఏర్పాట్లు అన్నీ జరిగాయి. కానీ ఈరోజు అవకాశం వచ్చింది. ఎందుకంటే ఒక పేషెంటు, సోంపేట మండలం నుంచి వచ్చిన పేషెంటు, గృహిణి, 26 సంవత్సరాలు, 2 పిల్లలు ఉన్నారు. హస్బెండ్ ఎలక్ట్రీషియను. వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఫ్రీగా ఆపరేషన్ చేస్తున్నాము. సో ఈ ఆపరేషన్ ద్వారా వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో బెనిఫిట్ వచ్చేటట్టు ఉంది. మేము ఎంతో ప్రయత్నం చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మేము ఒప్పించాము ఆపరేషన్కి. వాళ్ళ తండ్రియే ఈ యొక్క ప్రయత్నానికి, అంటే డోనర్గా ముందుకు వచ్చారు. సో ఆయన ఒక అవయవం, కిడ్నీ తీసుకెళ్ళి కూతురికి అమర్చి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతము ఆపరేషన్ థియేటర్లోకి పేషెంట్ వెళ్ళారు. సో ఇది ఒక అందరూ సక్సెస్ అవ్వాలని, మాకు ఈ ప్రయత్నానికి ప్రోత్సాహం అందించిన ప్రభుత్వ పెద్దలకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, హెల్త్ మినిస్టర్ గారు మన సత్యకుమార్ యాదవ్ గారికి, లోకల్ ఎమ్మెల్యే మన రీషా మేడం గారికి, మన స్వప్నిల్ ధనకర్ గారు, ప్రీతమ్మ కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ యొక్క ప్రయత్నానికి అన్ని విధాలా మాకు సహకారం అందించినందుకు. సో ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇటువంటి ప్రయత్నాలు, ఇటువంటి రెండల్ ట్రాన్స్ఫర్ ఇంకా ఫ్యూచర్లో ఈ యొక్క ఉద్దాన మండలం చాలామంది జరగాలి. ఎవరు ఆందోళన చెందక్కర్లేదు సార్. అంటే సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయితే మనకు ఉన్నటువంటి ఈ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో, ఎంతమందికి ఒక రోజులో చేయొచ్చు? అంటే ఇది ప్రయత్నం ఏంటంటే, ఈ ప్రయత్నం జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చి ముందుకు వస్తే, మీరు అన్నట్టు కనీసం వారానికి 2 చేస్తూ, తర్వాత ఫ్యూచర్లో ఇంకా బాగా స్పెషలిస్టులు రావాలి. ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక స్పెషలైజేషన్, సర్జరీలోనూ స్పెషలైజేషన్. సో ఈ యొక్క ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పీపీపీ మోడ్లో ప్రైవేటు డాక్టర్ని, అంటే కిమ్స్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమామేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మా యొక్క రిక్వెస్ట్ వల్ల ఆయన అంటే ఉదారంగా వచ్చి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాగా మనం ఎన్నో చేస్తూ ఉంటే మనకున్న డాక్టర్లు కూడా ట్రైనింగ్ అయ్యి రోజు చేసే పరిస్థితి రావస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వైద్యశాల ఏదైతే ఉందో, ఈ హాస్పిటల్లో ఉన్న పరికరాలు సరిపోతాయి? ఇంకైనా అవసరం ఉందా? అంటే ఆల్మోస్ట్ మనకి 80% అన్ని పరికరాలు కావాల్సిన అన్నీ సమకూరాయి. ల్యాబొరేటరీ విషయంలో కానీ, ఆపరేషన్ థియేటర్లు ఇంకా మనకి బడ్జెట్ శాంక్షన్ అయింది. ఇంకా వచ్చేవి కూడా మనకి మన శ్రీహరి బాబు గారు చెప్పినట్టు మనకి బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ కూడా శాంక్షన్ అయింది. కానీ దానికి తగ్గ బ్లడ్ బ్యాంక్ కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అది వస్తే ఇంకా మీరు అన్నట్టు ఎవ్రీడే ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. నమస్కారం. పలాస ఉద్దానం కిడ్నీ సమస్య మీ అందరికీ తెలిసిందే. 27 సంవత్సరాల అమ్మాయికి ఆమె తండ్రి సహకారంతో మొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషను ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో రేపు ఉదయం జరగబోతుంది. మనందరి శుభాకాంక్షలు, మనందరి ఆశీర్వాదాలు అమ్మాయికి ఉండి ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యి అమ్మాయి ఆరోగ్యవంతంగా తన జీవితాన్ని గడుపుకోవాలని మనందరి తరఫున కోరుకుంటూ, ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు.
పలాస ఏంటి, పలాసలో ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరుపుతున్న ఘనత మా కూటమి ప్రభుత్వాందే. మీ శాసనసభ్యురాలుగా ఈ వార్తను మీ అందరితోని, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కూటమి అభిమానులు కూడా తెలుపుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీ సోదరి రౌతు శిరీష.